హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీలో ఎంతమందికి ఈ వంకాయ పకోడీ కాంబినేషన్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే వంకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయలు, అల్లం చాలండి. మరి వంకాయలు బాగా ఇలా కడిగేసి కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాము. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి బాగా దోరగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేపుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటామండి. స్టార్టింగ్‌లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకున్నాం కదా! అలాగే 2 స్పూన్స్ కారం సరిపోతుందండి. మరి ఇంకా ఎక్కువ కారం వాడుకుంటాం అనుకున్నోళ్ళు కొంచెం వేసుకోవచ్చు. లేదా ఒక పచ్చిమిరపకాయ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. సో, ఇలా కారం వేసిన తర్వాత పకోడీ కూడా వేయాలి. పకోడీకి బాగా కారం ఇంకుతుంది కాబట్టి పకోడీ వేసి బాగా కలిపి దాని తర్వాత వంకాయలు కూడా వేసి మొత్తం ఇవన్నీ కూడా బాగా కలపాలండి. కలిపి కొంచెం మగ్గనించిన తర్వాత ఆహ్, వాటర్, వాటర్ వేసి అల్లం ముక్క చెప్పాను కదండీ! అల్లం ముక్క కచ్చా పచ్చాగా దంచుకొని పేస్ట్ వేసుకుంటే పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే కచ్చా పచ్చాగా దంచి వేసేసానండి. వేసిన తర్వాత మొత్తం అంతా కలిపి కొంచెం వాటర్ వేసి సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకొని ఆహ్, వాటర్ కూడా కొంచెం తేలాడేలాగే వెయ్యాలి. వాటర్ ఎక్కువ వంకాయ కూరలో ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ వేయకూడదు. ఇలా కరెక్ట్‌గా అలా తేలాడేలా వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉంటే చాలండి. ఆహ్, కూర అన్నది రెడీ అయిపోద్ది. సో, ఇలా నూనె పైకి తేలినంతలాగా చక్కగా దగ్గరికి ఇంకేటట్టు చూసుకొని దించేసుకోవడమేనండి. సో, వంకాయ పకోడీ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సునీత కర్రీస్, సందీప్ క్రియేటర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.